కృష్ణా జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యేలు ఇద్దరు మూడేసి సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఒకరు వరుసగా 3 సార్లు గెలిచారు. మరొకరు ఓ చిన్న గ్యాప్ తర్వాత మూడోసారి అసెంబ్లీకి వెళ్లారు. టీడీపీ అధికారంలోకి రావడంతో తమకు మంత్రి పదవులు తప్పకుండా వస్తాయని ఆశించారట ఆ ఇద్దరు నేతలు. అయితే ఆ పదవులపై తాము ఒకటి తలిస్తే చంద్రబాబు ఇంకోటి తలిచారు. వీళ్ళిద్దరూ ఆశలు అడియాసలైపోయాయి. మంత్రి పదవులు రాక విషాదంలో మునిగిపోయారు. మినిస్టర్ పోస్ట్ నుంచి ఆశించి భంగపడ్డ ఆ ఎమ్మెల్యేలు ఎవరు? వాచ్ ఇట్. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ భారీ విక్టరీ సాధించడంతో ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలా మందికి మంత్రి పదవులు లభిస్తాయని ఆశించారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే కృష్ణా జిల్లాలో మంత్రి పదవులకు పోటీ తీవ్రంగానే ఉందనే టాక్ నడిచింది. తొలిసారి గెలిచిన వాళ్ళ దగ్గర నుంచి రెండవసారి గెలిచిన వారు, పార్టీ మారి వచ్చిన వారు, ఇలా అందరూ తమకు ఒక ఛాన్స్ వస్తుందని భావించారు. ఇక ముచ్చటగా 3 సార్లు గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఎవరి సంగతి ఎలా ఉన్నా ఖచ్చితంగా తమ పేరు మంత్రుల జాబితాలో ఉండి తీరుతుందని బలంగా నమ్మారట. వారిలో ఒకరు విజయవాడ ఈస్ట్ నుంచి వరుసగా 3వసారి గెలిచిన గద్దె రామ్మోహన్. 3 సార్లు ఎమ్మెల్యే, పైగా పార్టీకి విధేయుడిగా, ఆపై చంద్రబాబు సామాజిక వర్గం నేతగా ఎన్నో అంశాలు తనకు అనుకూలంగా ఉండటంతో కేబినెట్ లో బెర్త్ కన్ఫామ్ అనుకున్నారట రామ్మోహన్. కానీ తాను ఒకటి తలిస్తే అధినేత మరొకటి తలిచినట్లు రామ్మోహన్ పేరును కనీసం పరిశీలనలోకి కూడా తీసుకోలేదట. చంద్రబాబుతో మంచి ర్యాపో ఉన్నప్పటికీ, సీనియర్ నేతగా తనకు గుర్తింపు ఉన్నప్పటికీ తనను అసలు గుర్తించకపోవటం పట్ల రామ్మోహన్ లోలోన రగిలిపోతున్నారట. 2019 ఫ్యాన్స్ సునామీని తట్టుకుని గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల్లో ఒకటిగా తాజా ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ మంత్రి కాలేకపోయానంటూ తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట గద్దె రామ్మోహన్. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ తరఫున 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఉరఫ్ తాతయ్య ఒకరు. 2019లో వైఎస్ జగన్ వేవ్ లో ఓడిపోయిన శ్రీరామ్ రాజగోపాల్ అంతకుముందు 2 సార్లు విజయం సాధించారు. 3వసారి తాజా ఎన్నికల్లో మంచి మెజార్టీతోనే గెలిచారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో 3 సార్లు టీడీపీ నుంచి గెలిచిన రికార్డుల్లో తన పేరును రాజగోపాల్ లిఖించుకున్నారు. అయితే ఇటు తన ట్రాక్ రికార్డుతో పాటు సామాజిక వర్గం కోణంలోనైనా ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని రాజగోపాల్ చాలా ఆశలు పెట్టుకున్నారట. రాజగోపాల్ లెక్క ఒకలా ఉంటే చంద్రబాబు లెక్క మరోలా ఉందని టాక్. అనేక సమీకరణాల నేపథ్యంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే రాజగోపాల్ కు మంత్రి బెర్త్ మిస్ అయిపోయిందట. 3 సార్లు గెలిచి ఏం లాభం, మంత్రిని కాలేకపోయానంటూ రాజగోపాల్ తన మనసులోని బాధను వెళ్లబోసుకుంటున్నారట.